శ్రీకృష్ణుడు చెప్పిన లక్ష్మీదేవి కథ పురాణాల్లో ఉన్నటువంటిది. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను చివరి వరకు చూడండి దయచేసి. శ్రీకృష్ణుడు చెప్పిన లక్ష్మీదేవి కథ పురాణాల్లో చాలా ప్రసిద్ధి పొందినది. ఇది ముఖ్యంగా పద్మ పురాణం, విష్ణు పురాణం వంటి గ్రంథాల్లో కనిపిస్తుంది. ఇందులో ఒక ప్రసిద్ధమైన భాగం క్షీరసాగర మథనం సందర్భంలో లక్ష్మీదేవి అవతరించిన కథ. శ్రీకృష్ణుడు దీనిని పాండవులకు లేదా ఇతర భక్తులకు వివరిస్తూ చెప్తాడన్న ఉద్దేశంతో ఒక కథ రూపొందించారు. శ్రీకృష్ణుడు చెప్పే లక్ష్మీదేవి అవతారం. ఒకప్పుడు పాండవులు శ్రీకృష్ణుని దర్శించేందుకు వచ్చేవారు. వారిలో ధర్మరాజు ఒక ప్రశ్న అడిగాడు. కృష్ణ, మహాలక్ష్మీదేవి ఎందుకు శ్రీహరి ఛాతిపై వాసం చేస్తూ ఆమె ఎలా అవతరించింది? దయచేసి మా కోసం ఆ గాథను వినిపించు అని అంటాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా చెప్తాడు. ఓ ధర్మరాజా, మనం వేదాల్లో చదివినట్టుగా ఒకప్పుడు దేవతలు, దానవులు కలిసి అమృతాన్ని పొందేందుకు క్షీరసాగరాన్ని వధించారు. ఆ సముద్ర మథనంలో అనేక దివ్య వస్తువులు వెలువడ్డాయి. వాటిలో ముఖ్యమైనదిగా వెలుగులో వెలిగే కనకవర్ణ సుందరంగా మహాలక్ష్మీదేవి జన్మించింది. ఆమె చేతిలో పద్మాలు, కనులలో కరుణ, ముఖంలో మాధుర్యం ఉండి ఆకాశం లోకాల్లోనూ భూలోకంలోనూ అందరికీ ఆదరణ పొందింది. ఆమె ఎవరి వద్ద వాసం చేయాలో దేవతలు, గంధర్వులు, మునులు ఆశతో ఎదురు చూశారు. కానీ లక్ష్మీదేవి నేరుగా శ్రీహరిని దర్శించింది. విష్ణువు నిష్పక్షపాతుడు, శాంత స్వరూపుడు, సత్యనిష్టగా ఉన్నవాడు కాబట్టి ఆమె ఆయన ఛాతిపై నివాసం చేయాలని తలంచింది. అప్పటి నుంచి ఆమె విష్ణుమూర్తితో విడదీయని భాగంగా శ్రీగా నిలిచింది. కథలో నైతికత. లక్ష్మీదేవి ధన సంపత్తికే కాదు, ధర్మం ఉన్న చోటే వాసం చేస్తుంది. విష్ణువు వలె గుణగణాలు ఉన్నవారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దానవులు, దేవతలు కలిసి చేసిన శ్రమ ద్వారా అమృతం లభించినట్టు కష్టంతో వచ్చిన ఫలమే శాశ్వతం. ఇలా శ్రీకృష్ణుడు పాండవులకు ఈ యొక్క కథను వివరిస్తాడు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.